హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మిస్క్యారేజెస్ని ఎట్లా తగ్గించవచ్చు లేదా అరికట్టవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒక మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ జరిగినప్పుడు ఆ తల్లి తండ్రి ఎంతో బాధకు లోనవుతారు. వారు ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సడన్గా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ ప్రెగ్నెన్సీ లాస్ అయినప్పుడు వారు ఎంతో హార్ట్ బ్రేక్కి గురవుతారు. ప్రెగ్నెన్సీ లాసెస్ అసలు మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయి అనే దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ లాస్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చర్చించుకుందాం. నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందర ఫస్ట్ మనం మన బాడీ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ బాడీ వెయిట్ ఎలా ఉంది, అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉన్నట్టయితే ఫస్ట్ దాన్ని హెల్దీ రేంజ్కి తీసుకురావాలి. మీ డైట్లో ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉన్నట్టయితే వాటిని తగ్గించి ప్రోటీన్ రిచ్ ఫుడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇటువంటివి ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఇలిసిట్ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ మొత్తం మానేయాలి. ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం మన బాడీని ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి సూటబుల్గా తయారు చేసుకుంటాం. సెకండ్, ప్రీనేటల్ వైటమిన్స్. మనం ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 3 నెలల ముందర నుంచే కొన్ని ప్రీనేటల్ సప్లిమెంట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, బి కాంప్లెక్స్ ఇటువంటి వైటమిన్స్ని సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా బాడీని ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. థర్డ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసుకోవడం. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందరే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా ఇటువంటివన్నీ చెక్ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇట్లా మనం బాడీని కరెక్ట్గా ప్రిపేర్ చేయడం ద్వారా కూడా మిస్క్యారేజెస్ రేట్ని తగ్గించవచ్చు. ఫోర్త్, యూట్రైన్ ఫ్యాక్టర్స్. కొన్నిసార్లు గర్భసంచి లోపల ఏదైనా అడ్డుపొర ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా కూడా మనకు మల్టిపుల్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. అట్లాగే గర్భసంచి లోపలి పొరలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కూడా ముందరే ట్రీట్ చేసుకోవడం ద్వారా మిస్క్యారేజ్ రేట్ తగ్గించగలుగుతాం. ఫిఫ్త్, రెగ్యులర్ చెకప్స్ అండ్ మెడికేషన్. ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ సపోర్ట్కి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, కొన్నిసార్లు రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకి ఇకోస్ప్రిన్, హెపారిన్ లాంటి మందులు పెట్టడం ద్వారా కూడా రిపీటెడ్ మిస్క్యారేజెస్ని కొద్ది వరకు తగ్గించవచ్చు. సో మనం సమ్మరైజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన బాడీ హెల్త్ని ఆప్టిమైజ్ చేసుకోవడం, బాడీ వెయిట్, డైట్, అట్లాగే స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించడం. దాని తర్వాత సెకండ్, ప్రీనేటల్ వైటమిన్స్ టైంకి తీసుకోవడం. థర్డ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవడం. ఫోర్త్, యూట్రైన్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకోవడం. అండ్ ఫిఫ్త్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళడం, దానికి కావలసిన మందులు వాడడం ద్వారా మిస్క్యారేజెస్ని కొద్ది వరకు అరికట్టగలం. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా 100% మిస్క్యారేజ్ అవ్వకుండా గ్యారంటీ లాంటివి ఎవరు ఇవ్వలేరు. కానీ ఈ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా చాలా వరకు హెల్దీ ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.